శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి గత భాగంలో ధ్యానం చేస్తూ ధ్యాన స్థితిని పొందడం అనేది మనకు అవసరము అనేసి చెప్పుకున్నాం. సో ఆ ధ్యాన స్థితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయము ఈ భాగంలో మనము చెప్పుకుందాం. అంతేకాకుండా నాకు వచ్చినటువంటి 3 ప్రశ్నలకి సమాధానము ఎన్ని సంవత్సరాల తర్వాత నేను పొందాను అనేది కూడా ఈ భాగంలో మనము తెలుసుకుందాం. సో ఈ విధంగా ధ్యానం చేయడం ద్వారా మనము చేస్తూ ఉంటే ధ్యాన స్థితిని పొందబడతాము అనే విషయం అయితే నాకు ఇప్పుడైతే తొందరగా అర్థమైపోయింది, తెలిసిపోయింది. ఓకే, ఇది ధ్యానం కాదు, ధ్యాన స్థితి అన్న విషయం కూడా నాకు అప్పటికే అర్థమైందనమాట. ఆ అనుభవం అయిన తర్వాత ఒక్క రోజుకి నాకు అర్థమైనది. సో సెకండ్ డే ధ్యాన స్థితి అనేది నేను తెలుసుకున్నాను అని ఖచ్చితంగా చెప్పవచ్చును. సో భగవద్గీతలో మనకు శ్లోకం ఉన్నది, ఏమి అనేసి అంటే పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమో జప, కోటి జప సమోధ్యానం, కోటి ధ్యాన సమోలయ అనేసి అని. ఇక్కడ 4వ లైన్ మనకు చాలా ముఖ్యం అన్నమాట. కోటి ధ్యాన సమోలయ అంటే మనం 1,000,000 సార్లు ధ్యానం చేస్తే ఒక్కసారి లయం అనేది చెందుతామన్నమాట. సో ఆ లయం చెందినప్పుడే మనము ఆ స్థితిని పొందడానికి కానీ, అంటే లయం అయిపోతే యాక్చువల్గా లయం అనేది మనకి ఎండింగ్ స్టేజ్, మూలానికి చేరిపోయిన స్థితిని మనం లయం అనేసి అంటాము. కానీ 1,000,000 సార్లు ధ్యానం చేస్తే కోటి ధ్యాన సమోలయ. సో మనము ఆ ధ్యానాన్ని చేస్తూ 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 పోతూ ఉంటే ధ్యాన స్థితిని అనేది మనం పొందబడుతూ ఉంటామన్నమాట. కోటి ధ్యాన సమోలయ. సో మధ్యలో ఉండే స్థితి అంతా కూడాను మనకి ధ్యాన స్థితి అన్నమాట. ఎందుకంటే 1,000,000 సార్లు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దానిలో మనము నిష్ణాతులైపోయి ఉంటామన్నమాట. సో మూలంని చేరుకోవడానికి అప్పుడు కూడాను మనం ఈ శ్లోకంనే ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉన్నాను. నాకు ఎక్కువగా నాకే కాదు అందరికీ కూడా ఎక్కువ ఉపయోగపడేది కూడా ఇదే అన్నమాట. కోటి జప సమోధ్యాన ధ్యాన. 1,000,000 సార్లు మనం జపం చేస్తూ పోతే ఒక్కసారి ధ్యానం అవుతుంది. సో అది ఎలా అనేసి అంటే మనం రామ 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 అనుకుంటూ ఉన్నామనుకోండి, మనకు తెలియకనే ఒక సైలెంట్ నిశ్శబ్ద స్థితిలోకి మనం వెళ్ళిపోయి మనము సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండిపోతామన్నమాట. అందుకనే భక్తిలో పాటలు పాడేవాళ్ళు కానీ, దైవాన్ని ఎక్కువ భజనలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ చేస్తూ 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 ఒక తన్మయ స్థితిలో అనేసి అంటాము, లేకపోతే ఆనంద స్థితి అంటాం కదా, 2 ఉన్నాయి. తన్మయ స్థితిలో కానీ ఆనంద స్థితిలో కానీ ఈ రెండింటిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా నిశ్శబ్దంగా ఉండడం అనేది, ఎక్కువసేపు అక్కడే నిశ్శబ్దంగా ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో అలా కోటి ధ్యాన సమోలయ, ఒక్క లయానికి మనం చెందుతాం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో. ఇక్కడ ధ్యాన స్థితి అనేసి అనగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమనేసి అని, థాట్లెస్ స్టేట్లో ఉంటే ధ్యాన స్థితి అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేసి. కానీ నా జీవితంలో నాకు అప్పటికి ఎన్నో కోట్ల ఆలోచనలు నేను చేసేసి ఉంటాను. ఈవెన్ నేను చెప్పిన అనుభవాలతో లేకపోతే అనుభవాలలో కూడా మీరు గమనించనే ఉంటారు, ప్రశ్న 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 అనేసి అని చెప్పి నేను ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను, సమాధానాన్ని పొందుతూ ఉన్నాను. ఇక్కడ ధ్యాన స్థితి అనేది కూడా నేను లోపల నుంచి పొందినటువంటి సమాధానమే అన్నమాట. కానీ కూడాను ఇక్కడ నేను పుస్తకాలు చదువుతున్నాను కాబట్టి పుస్తకంలో ఉండే పదాలు నేను తెలుసుకున్నాను, అలా తెలిసింది అనే ఒక భ్రమలో ఉన్నానన్నమాట. ఎందుకు అనేసి అంటే ధ్యానశక్తి, ఆత్మశక్తి, ధ్యానం అంటే ఏమి, ఇలా పుస్తకాలు చదివినప్పుడు ఆ 3 పుస్తకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పుస్తకం ఒక్కో రోజులో చదివేస్తాను అనమాట. సో ధ్యానం 4 గంటలు చేశాను, ఒక్కొక్క పుస్తకం 100 పేజీలు ఉన్న పుస్తకం ఒక రోజులో చదివేశాను. ఇది కాకుండా ఆలోచనలతో నిరంతరం ఎక్కువ ఆలోచనలతో నేను ఉండేదాన్ని అనమాట. అలా నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆలోచనలు కాకుండా ప్రశ్నలతో ఉన్నాను. మనం ప్రశ్నలు వేస్తున్నాము అనేసి అంటే తిరిగి సమాధానం మనకు వచ్చినా రాకపోయినా కూడాను మనము ప్రజెంట్ స్టేట్లో ఉంటామన్నమాట. ఆలోచిస్తున్నాము అనేసి అంటే అది కూడాను ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి అనేది ముఖ్యమన్నమాట. గతంలో ఉన్నామా భవిష్యత్తులో ఉన్నామా అనేది కాదు మనకు కావాల్సింది, వర్తమానంలో. అంటే నాకు ఏమి జరిగి ఉండవచ్చును అనేది మనకు భవిష్యత్తు కాదు, వర్తమానం కాదు, గతం అయిపోతుంది. కానీ నేను దానిని ఏమి జరిగి ఉండొచ్చు కాదు, అలా జరిగిన దానికి కారణం ఏంటి అంటే
కారణాన్ని నేను ఆలోచించడం లేదు, ప్రశ్నిస్తున్నాను అనమాట. అందుకనే మనము ఒక ప్రతిదాన్ని ఆలోచన అనేసి అంటున్నాం, కానీ ఆ ఆలోచన అనేది ప్రశ్నన, సందేహమా? మనకందరికీ తెలిసింది ఆలోచనలే, కానీ ఆలోచనలు కాదు. మనం ప్రశ్నిస్తున్నామా, సందేహిస్తున్నామా? మన సందేహాలకి పరిష్కారము కానీ నివృత్తి కానీ కావాలి. ప్రశ్న అయితే సమాధానం మాత్రమే కావాలి. కానీ ఆలోచనలు అలా జరిగితే ఎలా, ఇలా జరిగితే ఎలా అనేసి అంటే అది మన ఆందోళన. అన్నీ ఒకటి అవ్వమన్నమాట. ఇవన్నీ కూడా నాకు కూడా తర్వాత ధ్యానంలోనే ఇవన్నీ నాకు నేర్పింపబడినాయి. కాబట్టి మనకి ప్రతిదీ వేరియేషన్ తెలుసుకుంటే ఏవి ఆలోచనలు, ఏవి ప్రశ్నలు, ఏవి ఆందోళనలు, ఏవి భయాలు, ఇవన్నీ మనకే అర్థమవుతూ ఉంటాయి. మనం బయట చెప్పినప్పుడు నేనైతే ఈజీగా చెప్తాను, ఇది నీ భయము, పాముని చూసి భయపడుతున్నాం, పాము వస్తుందేమో అనేసి ఆందోళన పడుతున్నావు. పాము వస్తే భయపడతావు, పాము వస్తుందేమో అనేది సందేహం, పాము వస్తే అనేది ప్రశ్న. ఈ నాలుగింటికే, భయానికి, ఆందోళనకి ఒకేటే పాము అనేది సందర్భం. కానీ ఆ 4 సందర్భాలు మనకి వేరియేషన్ అనేది మారిపోయిందనమాట. సో ఆ విధంగా ప్రశ్నలు, ఆందోళనలు, భయాలు ఇవన్నింటినీ కూడుకున్న వాటిని ఆలోచనలు అని చెప్పేశాం. కానీ ఆలోచనలు అనేసంటే ఏవి అనేసంటే మనకి ఎదుటి మనిషి నుంచి వచ్చేదాన్ని, ఆలోచనని మనం పట్టుకోవడం అనేది ఆలోచన అవుతుందన్నమాట. సో ఇది ఆలోచన గురించి కూడా చాలా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్న విషయంతో ఈ భాగంలోనే చెప్పుకుందాం. సో ధ్యాన స్థితిలోకి వస్తున్నాను. ఈ ధ్యాన స్థితిలో నేను తెలుసుకున్నది ఏమి అనేసి అంటే ఆలోచనలకి, ప్రశ్నలకి, భయాలకి, లేకపోతే అనుమానాలకి, సందేహాలకి, వీటికి అన్నింటినీ కలిపి ఒక గంపలో వేసేస్తే, లేకపోతే ఒక చోట వేసేస్తే దాన్నే మనం ఆలోచన అనే బాక్స్ అని పెట్టేశామన్నమాట. సో అలా వేరియేషన్, ప్రతి దానికి ఉండేటువంటి భేదాలు అనేది మనం కనుక్కోవాలి అనేసి అంటే ధ్యాన స్థితిలో ఉండినప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అనేసి అంటే, ధ్యాన స్థితిలో కూడా ఆలోచనలు వస్తున్నాయి అనేసి అంటే అవి ఆలోచనలు కాదనమాట, మనం చేసేటువంటి ప్రశ్నలు. సో ఇక్కడ నేను ఆ ఆలోచనల్ని గమనిస్తూ ఉన్నాను. నాకు వచ్చిన ఆలోచన ఏంటి? ధ్యానం గురించినే. అంటే నేను ధ్యానం గురించినే ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడితో నేను చెప్పాలి అనేసి అంటే ధ్యానానికి రాకముందు నా జీవితం, ధ్యానానికి వచ్చిన తర్వాత నా జీవితం అనేసి అన్నట్టు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషను ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే జరిగిపోయిందనమాట. అప్పటి వరకు ప్రాపంచికము అనేసి ఉన్న నేను ఎప్పుడైతే ధ్యానం అనేది 4 గంటలు చేసి ఆ సెప్టెంబర్ 12తో కంప్లీట్గా నాది ఆధ్యాత్మికం వైపుకే వెళ్ళిపోయిందనమాట. ఆధ్యాత్మికత అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అనేసి అంటే మనము అప్పటి వరకు భౌతికతలో ఉండి ధ్యానం చేయడం అనేది ఒక రకం, ఆధ్యాత్మికతలో ఉండి ధ్యానం చేస్తూ భౌతికంలో ఉండడం అనేది ఒక రకం అనమాట. అది ఎలా అనేసి అంటే మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు 24 గంటల సమయంలో తింటాము, లేస్తాము, పడుకుంటాము, పనులన్నీ చూస్తాము, అన్నీ చేస్తుంటాం. ఎక్కడ అంటే భౌతిక ప్రపంచంలో. ధ్యానంలో మాత్రము కేవలం ఆధ్యాత్మికతలో మనం ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటామన్నమాట. అది ఫర్ ఎగ్జాంపుల్కి 24 గంటలు 4 గంటలు తీసేస్తే 20 గంటలు ప్రాపంచికంలో, 4 గంటలు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ 20 గంటల భౌతికంలో, 4 గంటలు ఆధ్యాత్మికంలో ఉన్నాం. కానీ నేను మాత్రము 4 గంటలు ధ్యానంలో ఉన్నా కూడాను ఈ భౌతిక ప్రపంచం అనేది కేవలం చేయడము, జరగడం అని మాత్రమే ఉన్నదనమాట. దానిలో నేను లేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనేసి అంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషను నా జీవితం అనేది ఏ విధంగా మారిపోయింది అనే దానికి నేనే నిదర్శనం కాబట్టి. సో దాని తర్వాత ప్రతిదీ కూడాను ఆధ్యాత్మికంగా ఇది జరిగింది, సో ఇది నాకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరగడానికి కారణం ఏంటి అంటే ప్రతిదీ కూడాను కార్యకారణ సంబంధము, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆలోచించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత నాది కంప్లీట్గా భౌతికంలో ఆధ్యాత్మికం అనేది అందరూ చేస్తే ఆధ్యాత్మికతలో మనం భౌతికంలో ఉండడం అనేది ఒకటే అనమాట. సో దానికి దీనికి వేరియేషన్ అదే. మనం ఆధ్యాత్మికతలో ఉండి భౌతికంలో ఉన్నామా, భౌతికంలో ఉండి ఆధ్యాత్మికతని పాటిస్తున్నామా అనేసి అని. సో రెండింటికి చాలా వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట.
సో ఇక్కడ నేను ఆధ్యాత్మికతలో ఉంటూ భౌతికంలో అలా జరిగింది కారణం ఏంటి అని అన్ని పనులు చేసుకుంటున్నాను, అన్నీ జరుగుతున్నది, కానీ ఆలోచన అనేది ఇలే ఉందన్నమాట. 4 గంటలు మెడిటేషన్ చేస్తే మిగిలిన సమయం అంతా ఇలా ఆలోచనలతోనే ఉన్నది. ఇక్కడ నాకు ధ్యానంలో కూర్చోగానే 4 గంటలు మెడిటేషన్ అన్నాను కదా, ఆటోమేటిక్గా కూర్చోగానే అక్కడ నాకు ఆలోచనలు అనేటివి 20 గంటలు, 4 గంటలు మెడిటేషన్ తప్పితే 20 గంటలు నేను ఇదే ఆలోచనలతో ఉండేదాన్ని. ఆ 4 గంటల సమయంలో ఏం జరుగుతుంది అనేసి అంటే మెడిటేషన్లో కూర్చోగానే శ్వాస మీద ధ్యాస పెట్టమనేసి చెప్తూ ఉంటారు. సరే, ఇలా పెట్టుకున్నప్పుడు మనకు వచ్చిపోయే ఊపిరిని గమనించు అనేసి చెప్తూ ఉంటారు. కానీ నాకేమవుతుంది అనేసి అంటే మెడిటేషన్ కూర్చోగానే గమనిస్తాము అనేసి అంటే నాకు అసలు పోతా ఉండేది తెలీదు, వస్తూ ఉండేది తెలీదు. కావాలంటే గమనించండి, మనము ఇలా పెట్టుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఊపిరి తీసుకోవడం అనేది వదలడం అనేది చేస్తూ ఉండమన్నమాట. అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ మనకు మాట్లాడేంతసేపు, ఇప్పుడు కూడా మాట్లాడేంతసేపు నాకైతే ఊపిరి తీసుకోవడం అనేది ఉండదు. కానీ ఇక్కడ నుంచి కాకుండా మనం మాట్లాడేంతసేపు మనకు నోటి నుంచి గాలి వెళ్తుంది అనమాట. సో నోటి నుంచి గాలి వెళ్తుంది, బయటకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. కాబట్టి మనకు మాట్లాడేటప్పుడు ఎక్కువ బ్రీతింగ్ అనేది అవసరం అనేది ఉండదన్నమాట. సరే, ఇలా పెట్టుకున్నప్పుడు ఊపిరి అనేది నాకు తీసుకోవడము బయటకు వదలడము అనేది చాలా స్లోగా ఉన్నది, ప్లస్ తెలియలేదన్నమాట. ఏంటిది అసలు బ్రీతింగే ఉన్నట్టే తెలియడం లేదు, దీన్ని ఎట్లా నేను గమనించేది అనేసి అనుకుంటూ ఉంటే సరే అని చెప్పి కూర్చోగానే నాకేమనిపించిందంటే నాకు వచ్చే థాట్స్ ఏమొస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎలాంటివి వస్తున్నాయి అనేసి అని చెప్పి గమనించడం మొదలుపెట్టాను. గమనించడం, ఏ థాట్స్ వస్తున్నాయి అంటే ఆలోచనలు. అప్పుడు నాకు తెలియదులేండి అది గందరగోళాలు మధ్యలో ఉండేటువంటి ఆలోచనలు, భయాల, లేకపోతే ఏంటివి, ప్రేమ, ద్వేషము, అన్నీ ఎటువంటి భావనలు కానీ ఆలోచనలు కానీ నాకైతే అప్పుడు తెలియదు అనమాట. సో అలా ఆలోచనలు అనేవి వస్తూ ఉన్నాయి. సరే, ఆలోచనలు వస్తున్నాయి. పొద్దున మా ఆయన నన్ను తిట్టారు, సరే అప్పుడు తిట్టినారు, అది అయిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆలోచన వచ్చింది కదా, నేనేం చేయాలా అనేసి అని చెప్పి అదొక ఆలోచన. ఆ రోజు నేను చేసినాను కదా, ఈరోజు తను చేసినారు కదా, ఇట్లా అంటే ఎక్కడికెక్కడికో ఒక ఆలోచనల నుంచి, ఆడవాళ్ళ ఆలోచనలు చెప్తూ ఉంటారు కదా, మనం ఒక పిన్ను సూది నుంచి ర్యాకెట్ వరకు మొదలు పెడితే, పిన్ను సూది దగ్గర మొదలు పెడితే ర్యాకెట్ వరకు వెళ్ళిపోతారు అనేసి, ఆ విధంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం అనేది గమనించాను. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఈరోజు పొద్దున జరిగిన సన్నివేశం ఏంటి, దాని వరకు మాత్రమే ఉండాలి. అంతేకాని గతాన్ని తవ్వుకుంటూ ముందుకి పోకుండా వెనక్కి వెళుతూ ఉంటే దానివల్ల ద్వేషము, కోపము, కొట్లాట్లు ఇట్లాంటివి పెరుగుతాయి. కానీ మనకైతే సమస్యకి పరిష్కారం కాదు. సో ఇప్పటివరకే ఉండాలా, ఆటి వరకే ఉండాలా అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే మనము చిరిగి చాటైంది అనేసి అంటాం కదా, ఆ మాదిరిగా ఆ చిన్న విషయాన్ని చాటంత చేసుకోకుండా మనము ఒక దానికి కొట్టుకుంటున్నాము లేదా అరుచుకుంటున్నాము అనేసి అంటే ఆ పాయింట్ మీదనే, ఆ విషయం మీదనే ఉండాలి అనే విషయం నాకు బాగా అర్థమైందనమాట. సో అంతేకాకుండా ఆలోచనల్ని వస్తున్నాయి. ఓకే, ఇవి మనం ఏం చేయాలి అనేసి అనుకుంటే ఒక స్టేషన్కి మనం వెళ్ళాం, రైల్వే స్టేషన్కు వెళ్ళి కూర్చున్నప్పుడు మనకు రావాల్సిన ట్రైన్ వచ్చి 7:30కి రావాలి. మనం ఏం చేస్తాము, మనం ముందుగా వెళ్ళాలి కాబట్టి 7 గంటలకే పోయి కూర్చున్నాం. అప్పుడు ఆ మధ్యలో 7 నుంచి 7:30కు ఒక 10 ట్రైన్లు వెళ్ళాయి అనుకుందాం. వచ్చిన ప్రతి ట్రైన్ని మనం ఎక్కేస్తామా, పోనీ ఎక్కగలమా? లేదు. కానీ మనకు రావాల్సిన ట్రైను 7:30 వరకు రావాలి. సో అప్పటి వరకు మనం ఎలా అయితే వచ్చిన ప్రతి ట్రైన్ని గమనిస్తూ ఉంటామో, అలా చూస్తూ ఉంటామో, గమనించడం కూడా కాదు, అంటే గమనించడం అంటే అది తెలుసుకోవడం, అది మనది కాదు, లేకపోతే అది అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనే జ్ఞానాన్ని గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో అలా వచ్చిన ప్రతి ట్రైన్ 7 నుంచి 7:30 వరకు 10 ట్రైన్లు అనుకున్నాం కదా, ఆ 10 ట్రైన్లని చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలా చూస్తూ ఉంటే అది వచ్చినాయి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాదనేసి పట్టుకున్నామనుకో ఆ ట్రైన్ ఏమన్నా ఆగుతుందా? ఆగదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక ఆలోచనను పట్టుకొని అక్కడే ఉండి దాన్ని సాగబీకుతా మనం దాని వలన వచ్చే ఎమోషన్స్, భావనలు, ఆలోచనలు అన్నీ మనలో ఉండే ఇతర భావాలని,
కోపాన్ని, బాధని, దుఃఖాన్ని, ఆందోళనని, భయాల్ని అన్నింటినీ పెంచి పోషించుకుంటున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఆలోచనలని గమనిస్తూ ఉండాలి. అంతేగాని సాక్షిభూతంగా చూడాలి అనేది నాకు అప్పటికి రాలేదన్నమాట. కుండలిని శక్తికి వచ్చేటప్పటికి సాక్షిభూతం అనేది నేను తెలుసుకున్నాను. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్, అక్కడ కూడా ఇదే ఎగ్జాంపుల్ వస్తుంది, కానీ వేరే విధంగా చెప్పాల్సి ఉన్నటువంటి వస్తుందన్నమాట. సో కాబట్టి అక్కడ ఇదే ఎగ్జాంపుల్ చెప్పినా కూడా మీరు డిఫరెన్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆలోచనలని మనం పట్టుకున్నాము అనేసి అంటే మనలో ఉండేటువంటి ఎమోషన్స్, భావనలన్నీ పెంచి పోషించుకొని మనము ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాము అనేసి నాకు అర్థమైంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆలోచన ఏదైతే ఉందో 7:30కు వచ్చే ట్రైన్ మాత్రమే కదా, ఆ విధంగా మనకు ఆ ఒక్క ఆలోచనే కావాలి. ఈరోజు జరిగిన కొట్లాట దేని గురించి? ఓకే, నేను ఏదో ఒక తప్పు చేసినాను, మా ఆయన నన్ను తిట్టారు, అది మాత్రమే పట్టుకోవాలి. దాని తర్వాత దానిలో నాది తప్పు ఉందా, మా ఆయన్ని తప్పు ఉందా, అక్కడ మళ్ళీ వేరియేషన్స్. నాది తప్పు ఉంది అనుకుందాం, ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాది తప్పు ఉంటే ఏం చేయాలి? నేను క్షమాపణ చెప్పాలి. వాళ్ళు తప్పు చేస్తే మనకేం చెప్పాలి? మన్నించేయాలి. ఇక్కడ రెండు మనకే నష్టము అనేసి నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనకి మొదట నష్టంగా అనిపించినా కూడాను మనం ఎంత ఉత్తమంగా ఎదుగుతామనేది, దాని లాభం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం చేస్తామన్నమాట. సో మనకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కదా, సంకల్పం గురించి వాళ్ళు చెప్పి, ఆ సంకల్పం చెప్పినప్పుడు నేను ఎంతమందికి క్షమాపణలు చెప్పుకున్నాను, ఎంతమందికి మన్నింపు కోరుకున్నాను, అది కూడా మనకి ఒక క్లాస్ వస్తుందన్నమాట. క్షమాపణలు, మన్నింపులు కూడా ఎందుకు అవసరము అనే విషయం. సో ఆ విధంగా అవసరము అనేసి చెప్పి అనుకున్నాను. సో ఇలా అయిందా, ధ్యాన స్థితిలోకి వచ్చేటప్పటికి వాటినంతా గమనించడం అయ్యింది. అంతేకాకుండా ఇక్కడ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఇది నేను చెప్పినాను కదా, నాకు ఇంకొక అనుభవానికి కూడా ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో అలా గమనిస్తూ ఉండడం అనేది జరిగింది. అప్పుడు నాకేది కావాలని మాత్రమే పట్టుకున్నాను. మిగిలిన 9 దాన్ని పక్కనకు వదిలేసినాను, రైల్వేస్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే, సో నాది తప్పు ఉంది కాబట్టి నేను క్షమాపణ చెప్పాలి అనేసి నాకు అర్థమయ్యింది. సో ఇది మార్నింగ్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు జరిగిందనమాట. సో మా ఆయనతో నేను కొట్లాడినాను కాబట్టి దానికి నాది తప్పు కాబట్టి నేను క్షమాపణ చెప్పాలి అనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆ మెడిటేషన్ అయిన తర్వాత నాకు అర్థమైంది కదా, అది మాత్రమే కావాలి అనేసి వెంటనే మా బాబుకి టిఫిన్ పెడుతూ ఉంటే పోయేసి మా ఆయనకి సారీ చెప్పేశాను అనమాట. మా ఆయన ఆశ్చర్యపోయినాడు. ఏమి అనేసి అంటే, అసలు నాకు చాలా ఈగో అని చెప్పాను కదా, నా తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి నేను తగ్గకూడదు అనేసి ఒప్పుకునేదాన్ని కాదు అనేసి చెప్పి. సో అప్పుడు ఏమైందంటే వెంటనే మా ఆయన, అదే మామూలుగా హ్యాపీ అవుతారు ఎవరైనా, మా ఆయన ఆశ్చర్యపోయినాడు అనమాట. అదేంటి నేను చెప్తే కూడా నువ్వు అర్థం చేసుకోలేదు, నీ తప్పు ఉంది అనేసి అంటే ఇప్పుడు ఎట్లా అనేసాను. నాకు అనిపించింది నాది యాక్చువల్గా అది పొరపాటు, బట్ కానీ ఆ పొరపాటుని నేను సర్ది చెప్పుకొనేసి లేదు 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 అనేసి అనుకుంటున్నాను కాబట్టి అది తప్పు. పొరపాటు అయినా కూడా ఇంకొకసారి జరిగితే అది తప్పు అవుతుంది కాబట్టి నాది తప్పు, కాబట్టి నేను అది నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలి, కానీ సారీ అయితే చెప్పాలి అనేసి చెప్పి క్షమాపణ అయితే అడగడం జరిగిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే 2 విషయాలు అర్థమైనది. ఒకటి ఆల్రెడీ క్లాస్లో నేను నేర్చుకున్నా, నా వల్ల ఎవరైనా బాధపడితే క్షమాపణ, వాళ్ళ వల్ల ఎవరైనా జరిగితే మన్నింపు అనేసి చెప్పి. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల ఏమైంది అనేసి అంటే, నాకప్పుడు ఆ ప్రాబ్లం నుంచి కానీ ఆ పరిస్థితి నుంచి కానీ నేను బయటపడిపోవడం అనేది జరిగిందనమాట. సో మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నా, ఇక్కడే టాపిక్ వచ్చేసింది కాబట్టి చెప్పేస్తున్నాను. సో ఆ పరిస్థితి నుంచి నేను బయటపడడం అనేది జరిగింది. ఎలా అనేసి అంటే, నేను చేసిన పొరపాటు మళ్ళీ చేస్తే అది తప్పుగా మారుతుంది. అలాగే చేసుకుంటూ పోతూ ఉంటే అది నా అలవాటుగా మారిపోతుంది అనమాట. సో అలవాటులు ఏమైపోతాయి, ఆటోమేటిక్గా అది మన నేచరు, క్యారెక్టరు అయిపోతుంది అనమాట. అట్లా జరగకుండా ఆ స్థితిని నేను ముందుగానే అడ్డుకోవడం వల్ల, లేకపోతే నా పొరపాటు అని తెలుసుకోవడం వల్ల ఎక్కువ ముందుకి తప్పులు చేయకుండా ఉండడానికి అది ఒక లెసన్ మాదిరిగా, పాఠం మాదిరిగా అయిందన్నమాట. అంతేకాకుండా ఇతరులు తప్పు
ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈరోజు చేశాను, ఆల్రెడీ గతంలో ఒకసారి మా ఆయన అలా చేసినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా అనేసి నా ఆలోచన వచ్చింది అనేసి. అంటే ఆ ఆలోచన తిరిగి ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా నేను ఆ క్షణంలో నేను మన్నించేయాలి. అంటే అలా మన్నించడం వలన ఏమైంది అనేసి అంటే ఆ రోజు జరిగిన సంఘటనకి నేను నా ఆలోచనలతో కట్టి అనేది అయితే జరిగిందనమాట. అంటే అక్కడితో అది ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాదు అనేసి అంటే అదే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తీగ పాకం వచ్చినట్టు మనం సాగిబిక్కుంటా ప్రతి దాంట్లోనూ ఉండిపోవడం వల్ల మనము ముందరికైతే అస్సలు వెళ్ళలేకుండా ఉండడానికి కారణమైపోతుంది. సో క్షమాపణలు, మన్నింపులు కోరుకోవడం అనేది ఆ రోజు క్లాస్లో నేను జస్ట్ వాళ్ళు చెప్తే సంకల్పం మాదిరిగా చెప్పుకున్నానే కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయం నాకు అర్థమైంది. అంతేకాకుండా ఆ క్షమాపణలు చెప్పుకున్నప్పుడు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ కూడా నాకు జరిగిందనమాట. సో అదైతే తర్వాతే చెప్తాను. ఇప్పుడు ధ్యాన స్థితి గురించి కంప్లీట్ చేసేస్తాను. సో ఈ విధంగా నేను ధ్యాన స్థితిలో ఉంటూ ధ్యానంలోనే 6 to 7 ధ్యానం చేశాను. ఈ జ్ఞానాన్ని పొందాను, మా ఆయన క్షమాపణ చెప్పేశాను. కానీ ధ్యాన స్థితిలో ఉన్నాను కాబట్టి నేను నిరంతరంగా ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు వాటిని కట్ చేసుకుంటూ చెప్తున్నా. సో కట్ చేసుకుంటూ నేను ముందరికి వెళ్తూ ఉన్నాను కాబట్టినే ప్రతి క్షణము నేను అవేర్నెస్లో ఉన్నాను, ఎరుకతో ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యాన స్థితి వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అంటే ఎరుకతో ఉండడం, అవేర్నెస్గా ఉండడం. ఏ ఆలోచనలు రావాలి, ఏ ఆలోచనలు వస్తే మనకు మంచిది, ఎటువైపు మన ప్రయాణం పోతూ ఉన్నది, మనం దానివలన ఏం ప్రతిఫలాన్ని పొందాము అనే విషయాలని తెలుసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ 24 గంటలు నేను అవేర్నెస్తో ఉండడం అనేది నేర్చుకున్నాను అనమాట. ఈ అవేర్నెస్కి, ఈ మన్నింపుకి, లేకపోతే ఒక సమస్యకి నాకు పరిష్కారం అనేది దొరికిందనమాట. ఆ ఒక్క పరిష్కారం ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఒక 4 ఎపిసోడ్లకు ముందు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాను కదా, దాని గురించిన వివరణ కూడా ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి వస్తుందన్నమాట. సో ఈ అవేర్నెస్ అనేది కూడా నేను ఒక సందర్భం నుంచి పొందాను. అది ఏంటి అనేది కూడా తర్వాత భాగంలో మనం తెలుసుకున్నాము. సో ధ్యాన స్థితి వలన, ధ్యానంలో ఉండడం వల్ల నేను పొందిన 2 లాభాలు ఏంటి అనేసి అంటే అవేర్నెస్గా ఉండడం అనేది నేర్చుకోవడం. ఏ ఆలోచన నాకు అవసరం, ఆలోచన వచ్చినది అనేసి అంటే ఇది అవసరమా కాదా అనేది నేను నిర్ధారణ లేకపోతే నిర్ణయించుకోవడం అనేది జరిగిందనమాట. సో ఈ ఆలోచనల గురించి ఒక ఎపిసోడ్ అయితే ముందే చేసుకున్నాము మొదట్లో. అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కుక్క తోక నాడించాలి కానీ తోక కుక్క నాడించకూడదు అనేసి. అంటే ఆలోచనలని మనం ఆడించాలి కానీ మనల్ని ఆలోచనలు ఆడించకూడదు అనేసి అని చెప్పి అనమాట. సో ఈ విధంగా ధ్యాన స్థితిలో ఉండడం వల్ల నాకు అర్థమైనది ఏమి అనేసి అంటే నేను పొందినది 2. ఒకటి అవేర్నెస్, 2 ఏ ఆలోచనలు మాత్రమే నాకు అవసరమో ఆ ఆలోచనల్ని నేను ఎంతవరకు పాటించాలి అనే దాన్ని, నేనే ఆలోచనల్ని నాకు కావాల్సినది మాత్రమే ఆలోచించే విధానాన్ని నేనైతే పొందడం జరిగిందనమాట. సో అవేర్నెస్, ఎరుక, థాట్స్, ఆలోచన రహిత స్థితికి రావడానికి ముందే మనం ఆలోచనల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అవసరం అనమాట. సో ఆలోచనలను అయితే కంట్రోల్ చేయడం అనేది మనకు కష్టము, కానీ కూడాను ఎంచుకోవడము, లిమిట్ తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ధ్యాన స్థితిలో నిరంతరం ఉండడం వల్ల నేనైతే శక్తిని 24 గంటలు పొందుతున్నాను కాబట్టినే ధ్యానం చేస్తూనే, ధ్యాన స్థితిలో ఉంటూనే ఆలోచనలు ఉన్నా కూడాను శక్తి తీసుకోవడం అనేది నాకు జరుగుతూ ఉంటుంది కూడా అన్నమాట. సో తర్వాత భాగంలో అవేర్నెస్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాము. ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుందన్న విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి అవేర్నెస్ గురించి తెలుసుకుందాము. అంతేకాకుండా మన్నింపు, క్షమాపణల వల్ల నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.